మోస్ట్ కామన్ డౌట్ ఓపీడీ వచ్చే కపుల్స్కి, మేడం మాకు పీసీఓఎస్ ఉందా, పీసీఓడి ఉందా అనేది డౌట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి తెలుసుకున్న విషయం ఏంటి అంటే, పీసీఓడి ఈజ్ అ ఓల్డ్ టర్మినాలజీ. అది పాతప్పుడు అదొక డిజీజ్, దానికి ఒక కాజ్, దానికి ఒక టెస్ట్, దానికి ఒక ప్రెజెంటేషన్ ఉంటుందేమో అనేసి అట్లా కాయిన్ చేస్తారు. లేటర్ ఆన్ తెలుసుకునేది ఏంటి అంటే, పీసీఓఎస్ అనేసి వచ్చిందంటే అది మల్టీ ఫ్యాక్టోరియల్, చాలా కాజెస్ ఉన్నాయి దానికి చాలా ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఇంకా టెస్ట్ పక్కన కూడా చాలా టెస్ట్లు చేసి తప్పితే మనము పీసీఓఎస్ అని లేబుల్ చేయడానికే రాదనమాట. సో పీసీఓఎస్ కు కామన్ గా రీజన్స్ ఏముంటుంది, మల్టీ ఫ్యాక్టోరియల్, లైక్ ఎన్విరాన్మెంటల్ కాజ్, జెనెటిక్ కాజ్, స్ట్రెస్ కాజ్, ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా పీసీఓఎస్ కి రీజన్. ప్రెజెంటేషన్ కూడా చేంజ్ ఉంటుంది అనమాట. కొంతమందికి పీసీఓఎస్ వల్ల ఇరెగ్యులర్ ఉంటుంది, కొంతమందికి రెగ్యులర్ ఉన్న పీసీఓఎస్ ఉంటుంది. సో ఈచ్ ప్రెజెంటేషన్ చాలా డిఫరెన్స్. అండ్ ఒక ప్రస్తుతం సింగిల్ టెస్ట్ అనేది ఏది లేదు పీసీఓఎస్ డయాగ్నోస్ చేయడానికి. ఇదే మల్టిపుల్ క్లినికల్గా చూసుకోవాలి, స్కానింగ్లో చూసుకోవాలి, బ్లడ్ టెస్ట్లో చూసుకోవాలి. సో చాలా టెస్ట్ చేస్తే మాత్రాన మనకి పీసీఓఎస్ ఉందని లేబుల్ చేయడానికి రాదు. సో లేటెస్ట్గా చెప్పింది ఏంటి అంటే, స్టడీస్ ప్రకారంగా పీసీఓడి ఇస్ ఓల్డ్ టర్మినాలజీ, యూజ్ చేయకూడదు. పీసీఓఎస్ ఇస్ ఎ న్యూ టర్మినాలజీ ఫర్ దిస్ ప్రెజెంటేషన్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.